అలాగే అది అయిపోయి అయిపోయింది ఏం చేస్తాను మీ అందరికీ తెలుసు ఇక్కడ దాదాపు ఉన్నటువంటి మన గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎలక్షన్ ముందు మాకు మంచి కమ్యూనిటీ హాల్ కట్టించవండి, మేము ఎప్పుడు కూడా మీకు కట్టుబడి ఉంటాము, చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో కమ్యూనిటీ హాల్ ఉంది మనకు లేదు అని అన్నారు. ఆ మాట పరిగణలో తీసుకొని ఉన్నటువంటి పెద్దలు కానీ, నా స్నేహితులు కానీ, నాతో పాటు పార్టీలో ప్రయాణించినటువంటి వాళ్ళు కానీ, అలాగే మహిళలు కానీ అందరూ కూడా వాళ్ళందరూ కోరిక మేరకు గౌరవ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక నియోజకవర్గానికి రూపురేఖలు మార్చి అభివృద్ధిలో ముందుబాటు తీసుకుపోతున్నటువంటి లెజెండరీ నాయకత్వం చేస్తున్నటువంటి అన్న శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు సహకారంతో, అలాగే ముందుగా కార్పొరేటర్గా చేసినారు గతంలో, అలాగే ఇప్పుడు జనసేన పార్టీ పిఎస్సి సభ్యులుగా గాజువాక నియోజకవర్గం ఇన్ఛార్జిగా, అలాగే డిసిసిబి చైర్మన్గా ఉన్న అన్న శ్రీ కోన తాతారావు గారు, అలాగే ప్రసాద్ శ్రీనివాస్ గారు, అలాగే గడసల అప్పారావు గారు, మమ్మన్ మురళి గారు, రే రత్నం గారు, జ్యోతిరెడ్డి గారు, కర్ణ కలవతి గారు, రవీంద్ర గారు, అలాగే ముఖ్యంగా నిల్ల అప్పలరాజు గారు సభాధ్యక్షులు, అలాగే నడిగేట్ల ప్రసాద్ గారు ప్రతి నిమిషం కూడా ఫాలోఅప్ చేస్తూ, అలాగే విజయ్ గారు, మన గురుమూర్తి గారు, గొడ్డు నోకరాజు గారు, అలాగే నెల్లి గురుమూర్తి గారు గ్రామ ప్రెసిడెంట్ గౌరవాధ్యక్షులు అందరూ కూడా ఎంతో చక్కగా సహకరించి ఈ యొక్క 2 ఫ్లోర్లు కమ్యూనిటీలు, కిందన ఒక ఫ్లోరు, దీని పైన ఒక ఫ్లోర్ ఉంది, ఆ ఫ్లోర్ కూడా 2 ఫ్లోర్లు కూడా ఆ రోజు యూత్ ఉన్నటువంటి పెద్దలు అందరూ అడగడం జరిగింది. కిందనే పెద్దలు అందరూ చేస్తారు, పైన యూత్కి జిమ్ గట్లు కూడా మనం హెల్ప్ చేద్దామని చెప్పేసి చెప్పడం జరిగింది. పెద్దల సహకారంతో అది కూడా ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఏదైతే ఈ కార్యక్రమంలో ఇచ్చేసినటువంటి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, ఒక గొడ్డవనపల్లిలోనే ఒక 4 కమ్యూనిటీలైనా కాదు, ఊరు మొత్తం రోడ్లు వేయడం జరిగింది, ఫుట్పాత్లు వేయడం జరుగుతుంది, అలాగే మాకున్నటువంటి కళ్యాణ మండపం ఇప్పుడు శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది, ఫుట్పాత్లు వేసుకోవడం జరుగుతుంది, 64వ వార్డులోనే పూర్తిగా అభివృద్ధి చేయడం జరిగింది గౌరవ శాసనసభ్యుల వారి సహకారంతో చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవ శాసనసభ్యులు 2 విషయాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. అప్పలరాజు గారికి, అలాగే మరి ఈ కార్యక్రమాన్ని దగ్గర నుంచి పూర్తి చేసినటువంటి డిప్యూటీ మేయర్ గారు, స్థానిక కార్పొరేటర్ సోదరులు తల్లి గోవింద్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు డిసిసిబి బ్యాంక్ చైర్మన్ గారు కోన తాతారావు గారికి, అలాగే సీనియర్ జనసేన నాయకులు యూనియన్ నాయకులు అయినటువంటి గడసల అప్పారావు గారికి, అలాగే మా మురళి గారికి, రియా రత్నం గారికి, ఇంకా ప్రసాద్ సీని గారికి, మిగతా పెద్దలందరికీ కూడా జ్యోతిరెడ్డి గారికి, అలాగే మా సోదరులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి మహిళా సోదరులందరికీ నమస్కారం. ఇది చాలా సంతోషం, ఇది ఎప్పటి నుంచో అనుకున్నటువంటిది ఇది పూర్తి అయింది. దీని వెనకాల సోదరుడు దల్లి గోవింద్ రెడ్డి గారి కృషి చాలా ఉంది. అలాగే మనం రాబోయే రోజుల్లో రామాలయాన్ని అడుగుతున్నారు, ఖచ్చితంగా ఇక్కడ ప్లేస్ చూసి దాంట్లో నిర్మాణం చేద్దాం, నా యొక్క సహకారం కూడా అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. అయితే మనకి ఇక్కడ మరి స్థలం ఎక్కడ ఉన్నదని కొంచెం పరిశీలించి దాన్ని ఏదైనా ఇంకో డిపార్ట్మెంట్ ఉంటే దాన్ని తేడానికి మన ప్రయత్నం చేద్దామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. అందరికీ నమస్కారం.
అల్లా శ్రీనివాసరావు గారి నాయకత్వంలో చిరస్థాయిగా మీ పేరు ఉండిపోతారా ఆ గ్రామంలో ఒక రామాలయ గుడి అల్లా శ్రీనివాసరావు గారి నాయకత్వంలో ఆ గుడి ఒకటి మనం చేసి పెడితే అందుకని మాకు ఏ కోరికలు లేవు అది ఒకటి చేసి పెట్టండి సార్. అందుకని మీకు చిన్న మా గ్రామ కమిటీ నుంచి చిన్న సత్కారంగా శ్రీనివాసరావు గారికి రాష్ట్ర అధ్యక్షులు గారికి తెలుసు నువ్వు మా కమిటీకి గౌరవించి ఈ గ్రామ అభివృద్ధిలో బాగా పంచుకొని సైడ్ ఓకేనా మీకు సైడ్ అండి సైడ్ కొనండి ఓకే ఓకే రావణ నీకు ఇచ్చిన నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు, డిప్యూటీ మేయర్ కార్పొరేటర్గా గెలిపించినందుకు, తర్వాత డిప్యూటీ మేయర్గా అవకాశం ఇచ్చినందుకు, ఈ దాదాపు 2-3 చేసి ఆ గ్రామానికి మేమంతా కూడా బహుమతిగా వస్తామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను. అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. గంగవరంకి వచ్చేటువంటి రోడ్ ఏదైతే ఉందో అది ఇండస్ట్రియల్ గా కొంచెం ఆ ముందు డెవలప్ అయిన వల్ల తరచూ యాక్సిడెంట్స్ అవుతున్నాయి. దానికి కూటమి నాయకులు గ్రామ పెద్దలందరూ కూడా ఇది పెద్ద డబల్ రోడ్ చేస్తే బాగుంటుందని చెప్పేసి వాళ్ళు కోరడం జరిగింది. వాళ్ళ కోరిక మేరకు మరి స్థానిక కార్పొరేటర్ డిప్యూటీ మేయర్ గారి తల్లి గోవిందరెడ్డి గారి కృషితో, అలాగే కూటమి పార్టీ నాయకత్వం కృషితో ఈరోజు మనం 8 కోట్లు శాంక్షన్ చేసుకున్నాం. 8 కోట్ల ఎస్టిమేషన్ చేసాం. 6 కోట్లు శాంక్షన్ అయింది. ఇంకో 2 కోట్లు కూడా రాబోతుంది. ఇది ఖచ్చితంగా ఈ 6 months లో లేకపోతే 1 year లో పూర్తి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా ఇంటర్నల్ గా కూడా ఇంకో 2 కోట్లు పెట్టి అభివృద్ధి చేస్తున్నాం. ఇంటర్నల్ రోడ్స్ కూడా డెవలప్ చేస్తున్నాం చెప్పి తెలియజేస్తున్నాం. ఇంకను ఇవే కాకుండా మనకి ఇక్కడ ప్రధానంగా పొల్యూషన్ సమస్య అని చెప్తున్నారు. అది ఉంది. గతంలో గ్రామాన్ని తరలిస్తుంటే కొంతమంది రాజకీయ నాయకులు కొంతమంది కలిపి ప్రజల్ని తప్పుదోవ పట్టించి గ్రామం తరలింపు కంట చేసినటువంటి దుర్మార్గపు ఆలోచనతో ఈరోజు బాధపడుతున్నారు. అయితే ఈరోజు ఎలాగైనా దాన్ని కంట్రోల్ చేసేటట్టుగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే ఈరోజు మనకు ప్రధానంగా ఉన్నది ఏంటంటే ఈ రోడ్డు డెవలప్ చేయాలి, యాక్సిడెంట్లు నివారించాలని ఒక ఆలోచనతో ప్రజలు చెప్పారు కనుక దాని మీద ముందుకెళ్తామని చెప్పి
ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నమస్కారం. ఈ ప్రాంతానికి విలువ పెరగాలంటే రోడ్లు రావాలి. పెద్ద రోడ్లు ఉంటే విలువ వస్తుంది. ఈ రోజు అందుకే కొత్త గాజువాక నుంచి మరి నీట్గా పెద్దగంట జంక్షన్ వరకు కూడా 15 కోట్లతో మనం పెద్ద రోడ్డు 130 ఫీట్ రోడ్ డెవలప్ చేసుకుంటున్నాం. సో దాంతో ఏంటంటే ఎప్పటి నుంచో నెగ్లెక్ట్ అయినటువంటి ఏరియా, నిరాధారణకు గురైనటువంటి ఈ ప్రాంతం. సో దీనికి ఈరోజు మనం ఆ రోడ్లు వేసి మంచిగా విలువ వచ్చేటట్టుగా కూడా చేయడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. దానికన్నా ముందు ఏంటంటే కంఫర్ట్, పెద్ద రోడ్లు ఉన్నాయి, అందరికీ కూడా కార్లు కొనుక్కుంటున్నారు. ఇప్పుడు ఇదివరకు అయితే సైకిల్ ఉండేవి, బైకులకు వచ్చారు, బైకుల తర్వాత కార్లకు వచ్చి ప్రజలు ఎక్కువగా మొబిలిటీ ఉంది కనుక ఈ రోడ్లు అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో ముందున్న చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. గాజువాక నియోజకవర్గం 64 వార్డులో పెదగంటేడు నుంచి గంగవరం వరకు 60 అడుగుల రోడ్డు శంకుస్థాపన చేయడానికి ఈరోజు గౌరవ శాసనసభ్యులు రావటం, అలాగే ఈ యొక్క కార్యక్రమంలో జనసేన పార్టీ పిఎస్సి సభ్యులు గాజువాక నియోజకవర్గం శ్రీ కోనతాతరావు గారు, అలాగే జనసేన బీజేపీ టీడీపీ వార్డు అధ్యక్షులు కూటమి నాయకులు పాల్గొనడం, అలాగే మీడియా మిత్రులు కూడా ఇక్కడికి రావడం చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఏదైనా అభివృద్ధి చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక నియోజకవర్గం లెజెండరీ లీడర్షిప్ అయినటువంటి గాజువాక శాసనసభ్యులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు, ఆయన ఏదైనా 8 కోట్ల రూపాయలు ఒకేసారి తేవడం అంటే పెద్ద విషయం అయినప్పటికీ వీటితో పాటు ఫిష్ మార్కెట్ కానీ, కమ్యూనిటీ హాల్స్, కళ్యాణ మండపాలు అన్ని కూడా ఈ రోజు మేము శంకుస్థాపన చేసుకోవడం చాలా ఆనందం వ్యక్తం చేస్తూ, అలాగే మిగిలినటువంటి గ్రౌండ్లు కూడా అభివృద్ధి చేస్తామని చెప్పడం, అవన్నీ కూడా ఆల్రెడీ సంతకాలు పెట్టించి కమిషనర్ గారి వరకు తీసుకెళ్లడం, వీటితో పాటు కాకతీయ ఆర్చి నుంచి పెదగంటేడు వరకు 130 అడుగుల బీసీ రోడ్డు 130 అడుగుల వెడల్పుతో 15 కోట్ల రూపాయల నిధులతో చేయటంలో గౌరవ శాసనసభ్యుల వారు కృషి అంత ఉన్నటువంటి గాజువాక నియోజకవర్గం సభ్యులందరూ కూడా తెలుసు. ఆయనే ఒప్పించే విషయాన్ని కూడా తీసుకురావడం జరిగిందని చెప్పి అందరికీ తెలియజేసుకుంటూ, మనస్ఫూర్తిగా ఏదైతే గంగవరం గ్రామానికి మత్స్యకారుల గ్రామాలు అందరూ కూడా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో త్వరలోనే రేపెల్లుండిలో కూడా వాటర్ కూడా ఊరంతా వదిలే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మిగిలినటువంటి అభివృద్ధి విషయాలన్నీ కూడా కమిషనర్ గారితో మాట్లాడడం జరిగింది. అవన్నీ కూడా పూర్తి చేసి ఏదైతే కూటమి ప్రభుత్వంలో ఇచ్చిన మాట ప్రకారంగా గౌరవ శాసనసభ్యులు, అలాగే అనుకున్నటువంటి కార్పొరేటర్ గా, డిప్యూటీ మేయర్ గా నేను కానీ, అలాగే అందరం కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకొని అభివృద్ధి చేసి చూపిస్తాం పూర్తిగా అని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ ఇంత చక్కని అవకాశాన్ని కలిగించినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. చేపలు పోతున్నాయి. మీరు ఈరోజు అడిగారు, ఎమ్మెల్యే గారిని వచ్చాము, ఈరోజు మీరు స్టేజ్ మీద పెట్టేటప్పుడు ఇచ్చారు, తీసుకెళ్ళి వెంటనే మాటలు అలాగే మాటలు పెట్టించిన తర్వాత కమిషన్ స్నాక్స్ ఇచ్చారు. మీకు చేపలు అవి పోకుండా బాబు గురుగారు మాకు తెప్పిస్తున్నాను దానికోసం